ఏపీలో పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన, వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. కొన్నేళ్ల కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందో దానిపై చెంచుల ప్రతినిధులు శివ, చిగుళ్ల మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాయని పేర్కొన్నారు. అటవీ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రతి అధికారి కలలు కనండి అని అన్నారు. అటవీ శాఖ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో జూ పార్కులను అభివృద్ధి చేద్దామన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక పర్వదినాల సందర్భంగా అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులు దారి పొడవునా ప్లాస్టిక్ సీసాలు, ఇతర వస్తువులు, చెప్పులు వంటివి వదిలేయడం వల్ల టైగర్ రిజర్వ్ పరిధిలోని వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోందంటూ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, ఆధ్యాత్మిక యాత్రలు పర్యావరణ హితంగా సాగించేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాదులో 1400 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే నా ఇంటి ఆవరణలో సహజంగా పెరిగే మొక్కల ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చిన్నపాటి అడవిలా తయారైందన్నారు. అరుదైన పక్షులు ఇప్పుడు అక్కడికి వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణుల ఫోటోగ్రఫీని అభిరుచిగా బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే కె రంగారావు దేశంలోని వివిధ జాతీయ పార్కులు, టైగర్ సఫారీలో తీసిన పులుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ చిత్రాలను తిలకించి వాటిని ఏ సందర్భాల్లో ఎలా తీశారని అడిగి తెలుసుకున్నారు.